2029లో ఎవరు పీఎం అయితే బాగుంటుంది? ఎప్పుడు 29 మోదీని. ఎందుకంటే మోదీ ఎట్లా అంటే దేనికి భయపడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. యుద్ధం అంటే వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందే అంటాడు. మొత్తం వీడు చూడు ఆర్మీకే పవర్స్ మొత్తం ఇచ్చేసాడు. ఇక ఫ్రీడమ్ ఇచ్చేసాడు ఆర్మీకి, ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు అన్నట్టు. ఇక బయట నుంచి ఎంత ప్రజలు వచ్చినా నేను చూసుకుంటా అన్నాడు. మరి మొన్న సెక్యూరిటీ రీజన్ అయింది, ఏంటి ఏం చేసిన మోడీ అని అడుగుతున్నారు. ఏం సెక్యూరిటీ రీజన్? పహల్గామ్ ఘటన. ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న, కానీ మనము అది కాశ్మీర్ మొత్తము అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఏం చేస్తున్నారు అంటున్నా. అంటే ఒక్క దగ్గర చెక్ చేయలేరు కదన్న, అన్ని టూరిస్ట్ స్పాట్లు చెక్ చేయాలా. ఇక్కడ లేని టైం చూసి అటాక్ చేసినారు. మరి వార్ గురించి ఏమంటారు? వార్ గురించి మధ్యలో ఆపకపోవడం తెలిసిందన్న. కాశ్మీర్ మొత్తం మళ్ళీ మనకి తీసుకొచ్చేయాల్సింది. ఎందుకంటే చెప్పాడు కదా ఈసారి పెద్దగా చేస్తామని. నేనేమనుకున్నా అంటే ఎక్స్పెక్టేషన్ అయితే మొత్తం తెచ్చేస్తాడేమో అనుకున్నా, లేకపోతే పాకిస్తాన్ మనలో కలిపేస్తాడేమో అనుకున్నా ఇండియాలో. చాలా మంది అదే అనుకుంటారు. ఇప్పుడు కూడా అదే ఏమనుకుంటారు అంటే మధ్యలో ఆపకుండా దాన్ని ఏదో ఒకటి పాకిస్తాన్ దేశాన్ని ఓడగొడితో పని అయిపోవని అనుకుంటున్నారు. అట్లనే చేయాల్సిందన్న, కానీ నాకు తెలిసి మళ్ళీ అవుతుందేమో అన్న. ఇప్పుడు ఫస్ట్ ఇంకా సీజ్ ఫైర్ అయితే వచ్చింది కదా, ఇది పక్కా అవుతుంది నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడైతే మన పాకిస్తాన్ మన దేశాన్ని కలిపేస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే పాకిస్తాన్ మొత్తం లేపేస్తే బాగుంటుంది అంటారా? ఇగో అన్న పాకిస్తాన్ ఇప్పుడు సింగు కూడా సపరేట్ అవ్వాలని చూస్తుంది కదా, దానికి సపరేట్ చేసేయాలి. ఇంకా సపరేట్ ఇంకోటి ఆల్రెడీ అయింది కదా, దాని పేరు ఏమో మర్చిపోయినా అయ్యా. ఇంకోటి సపరేట్ అయింది కదా అంటే పాకిస్తాన్ లోపల బలూచిస్తాన్ సపరేట్ అయిపోయింది. దానిలాగే సింగుని కూడా సపరేట్ చేసి మన కాశ్మీర్ని మనం కొంచెం ఆక్యుపై చేసింది కదా, దాన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సింది. అప్పుడు చూస్తే అప్పుడు పాకిస్తాన్ ఇంకా చిన్నగా అదే అంటున్నాడు, పిఓకేని స్వాధీనం చేసుకుందామని చెప్తున్నాడు. అట్లా చేస్తే ఇంకా బెస్ట్ అన్న. ఒకవేళ ఈ టైంలో రాహుల్ గాంధీ ఉంటే ఎట్లుంటుంది? రాహుల్ గాంధీ వేస్ట్ అన్న, నిజంగా సీరియస్లీ వేస్ట్ ఆడు. చాలా మంది ఏమనుకుంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అదే ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉందను అంటున్నారు. లేదన్న, అంతేంటారా? లేదు, ఓన్లీ మోదీనే చేయగలడు. నెంబర్ 1 మోడీ అంటారు. ఒకవేళ యోగి ఉంటే, యోగి ఆదిత్యనాథ్ అంటే ఇంకా వేరే లెవెల్, అసలు తగ్గడు ఇంకా. థ్యాంక్ యూ.